కష్టాల కడలిని ఈదిన వారికే జీవితం విలువ తెలుస్తుంది అంటారు. అలాంటి కోవకే చెందుతాడు ఆ యువకుడు. ఒక్క పూట కూడా తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి నేడు ఎంతో మంది ఆకలి బాధని తీరుస్తూ అన్నదాతగా ఎదిగాడు హైదరాబాద్కు చెందిన మల్లేశ్వరరావు. 2012లో డోంట్ వేస్ట్ ఫుడ్ అనే ట్రస్ట్ను ఏర్పాటు చేసి నిత్యం 2000కు పైగా నిరుపేదల కడుపులు నింపుతున్నాడు. 15 ఏళ్లుగా ఒక ఉద్యమంలా ఈ ట్రస్ట్ని నిర్వహిస్తున్న మల్లేశ్వరరావుతో చిట్చాట్. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం జీవనం సాగించడం కోసం క్యాటరింగ్ చేస్తూ అక్కడ మిగిలిపోయిన ఫుడ్తో తన కడుపును నింపుకునేవాడు. నగరంలో ఒక్క పూట తిండి కోసం కష్టపడిన ఆ వ్యక్తి నేడు వేలాది మంది కడుపులు నింపుతున్నారు. ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తూ అన్న ప్రదాతగా నిలుస్తున్నారు. సో ఈయన చేస్తున్న సేవకు గాను ప్రధాన మంత్రి మన్ కీ బాత్ లో 2 సార్లు ఆయన పేరును ప్రస్తావించారు. సో డోంట్ వేస్ట్ ఫుడ్ ఎన్జిఓని ఏర్పాటు చేసి ప్రతి దినము వేలాది మంది కడుపులు నింపుతున్న ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆ ఎన్జిఓ వెనుక ఉన్న కథ ఏంటి, ఆయన సేవా ప్రయాణం ఏంటి అనే విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ మీది. సో డోంట్ వేస్ట్ ఫుడ్ అనేది మనం జనరల్ గా మనం మాట్లాడుతుంటే దాన్ని ఒక ఎన్జిఓ రూపంలో తీసుకొచ్చారు మీరు. సో ఏంటి అసలు దీని వెనక ఉన్న స్టోరీ ఏంటి, బ్రీఫ్ గా మీ ఇంట్రొడక్షన్ చెప్పండి. నా పేరు మల్లేశ్వరరావు అండి. అందరూ నా పేరు ఇంటి పేరు ఎలా మారిపోయిందంటే డోంట్ వేస్ట్ ఫుడ్ మల్లేశ్వరరావు కింద మారిపోయింది. పుట్టింది రాజమండ్రి అండి. వ్యవసాయం చేయడానికి మా నాన్నగారు వాళ్ళు నాగపూర్ వెళ్ళారండి. వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడడం వల్ల మేము పండించిన ధాన్యం మా పొలం మొత్తం కొట్టుకుపోయింది అనమాట. కొట్టుకుపోయి విత్తనాలని మొలకలు వచ్చేసినాయి. ఆ పరిస్థితి వచ్చింది. ఇల్లు వాకిలి అమ్మాల్సి వచ్చింది. పొలానికి పెట్టుబడి పెట్టడానికి తెచ్చిన అప్పులు అవన్నీ కట్టడానికి అన్ని అమ్మేసి మా నాన్నగారు మొత్తం వ్యవసాయాన్ని వదిలేసి నిజామాబాద్ వస్తే మా పరిస్థితి ఏంటంటే పొద్దున మా నాన్న ఆ రోజు పని చేస్తే సాయంత్రం మా ఇల్లు గడిచేది. అప్పటి వరకు మాకు ఫుడ్ ఉండేది కదా. పండగలు అంటే నాకు భయం అనమాట. ఎలాంటి భయం అంటే పండగ రోజు మా నాన్నకు పని ఉండదు, ఆ రోజు మాకు ఫుడ్ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నేను గడిపానండి. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ డోంట్ వేస్ట్ అంటే దీనికి బీజం పడింది ఎక్కడ? ఈ ఎన్జిఓ స్టార్ట్ చేయడానికి బీజం పడింది ఎక్కడ? యాక్చువల్లీ అండి దాని గురించి చెప్పాలంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే నేను ఇక్కడి వరకు రావడానికి కారణం హేమలత లవణం గారండి. నిజామాబాద్ లో మా ఊరు పక్కన 5 కిలోమీటర్ల దూరంలో సంస్కార ఆశ్రమం విద్యాలయం అనేసి ఒక స్కూల్ స్టార్ట్ చేశారండి. సమాజంలో మనం ఎవరెవరినైతే మనం వివక్షత కింద చూస్తామో వాళ్ళందరి మధ్య పెరిగానండి. 2008లో హేమలత లవణం గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మా స్కూల్ క్లోజ్ అయిందండి. పరిస్థితులు అంటే ఇప్పుడు అప్పటిదాకా స్కూల్ ఉండేది, అక్కడ మీరు ఆశ్రమంలో ఉండి చదువుకునే వాళ్ళు. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంకా ఫర్దర్ క్లాసెస్ కి ఎట్లా వెళ్ళారు? అంటే స్టడీస్ కంటిన్యూ చేయగలిగారా లేకపోతే ఏమైనా వర్క్ చేశారా? హేమలత లవణం గారు చనిపోయిన తర్వాత మా స్కూల్ క్లోజ్ అయిపోయిందండి. వేరు వేరు చోట్ల పనిచేసేవాడిని. కన్స్ట్రక్షన్ సైట్ లో కంకర మోయడం, ఇసుక మోయడం అలాంటి చోట్ల పనిచేసేవాడిని. ఒక ఆశ్రమంలో కూడా జాయిన్ అయ్యండి. అక్కడికి వచ్చిన కొంతమంది పెద్దోళ్ళు ఏం చేశారంటే నన్ను మోటివేట్ చేశారండి. నువ్వు ఇక్కడ చదువు, ఇక్కడతో ఆగిపోకూడదు, బాగా చదివేవనుకో నీకు నీ లైఫ్ మారుతుంది, మీ అమ్మ నాన్న బాగా చూసుకోగలుగుతావు అని మోటివేట్ చేశారండి. వాళ్ళు చెప్పడం వల్ల నేను ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యానండి. ఎంసెట్ రాశాను. హైదరాబాద్కి వచ్చానండి. సో అక్కడ అంటే మీరు అక్కడ చదువుకుని ఇంకా హైదరాబాద్ కి వచ్చారు. అంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత అసలు ఎట్లా ఉండే పరిస్థితులు? హైదరాబాద్ వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటంటే అండి, నాకు బంధువులు లేరండి. అందులో మాకున్న కరువుకి ఉన్న బంధువులు కూడా పారిపోయారేమో నాకు తెలిసి. అసలు తెలియదు కూడా, మా దగ్గరికి వచ్చేవారు కాదండి. నాకు తెలియదండి బీటెక్ లో డ్రాఫ్టర్ ఉంటుందని తెలియదు. బీటెక్ చదవాలి, ఇంజనీర్ అయిపోవాలని ఉంది కానీ మనకి ఏం తెలియదు. డ్రాఫ్టర్ అంటే ఏంటో తెలియదు, యాప్రాన్ అంటే ఏంటో తెలియదు. వచ్చాను, జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఫ్రీ 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 అని చెప్తారు కదా, ఆ ఫ్రీ మాటలు విని నేను వచ్చానండి. వచ్చి జాయిన్ అయ్యాను. వచ్చిన 1-2 నెలలకి కాలేజ్ హాస్టల్లో టోకెన్లు ఇవ్వడం మానేశారు. తర్వాత హాస్టల్లో ఎంట్రీ లేదు మనకి. తర్వాత క్లాస్లోకి రానిచ్చేవారు కాదు, ల్యాబుల్లోకి రానిచ్చేవారు కాదు. ఫస్ట్లో ఉండాల్సిన పరిస్థితి. వెనక్కి వచ్చానా ఏంటి అనేసి ఫోన్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఒక మాట అన్నారు అనమాట. ఒకవేళ నువ్వు అక్కడ కనుక చనిపోతే హైదరాబాద్ లో నీకు దాన సంస్కారాలు కూడా చేయడానికి మా దగ్గర డబ్బులు లేవండి. ఏదో అడిగేశాను, ఎటో ఒకటి దారి వెళ్ళాలి అనేసి సిటీలోనే ఉన్నానండి. అయితే నా ఫ్రెండ్ నాలాంటి పరిస్థితులతోనే ఉన్న ఒక వ్యక్తి వెళ్తే డబ్బులు వస్తాయనేసి ఒక మాట చెప్పాడు అబ్బాయి మాట విని ఫస్ట్ రోజు క్యాటరింగ్కి వెళ్ళామండి. కాలేజ్ గోడ దూకేసి క్యాటరింగ్కి వెళ్ళాం. సర్వింగ్ స్టైల్ అవన్నీ నచ్చాయి. ఎందుకంటే నా ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్, నేను ఆశ్రమాల్లో వాటిలో వర్క్ చేశాను కదా, ఫుడ్ అన్నీ ఇవ్వడం నా పద్ధతి నచ్చి వాళ్ళు పబ్లో తీసుకున్నారండి. పబ్లో తీసుకుంటే నేను సర్వీస్ చేశాను. ఫస్ట్ రోజు నాకు వచ్చిన టిప్ 5,600 అండి. అంటే అక్కడ ఆశ్రమంలో నా నెల జీతం 6,000 రూపాయలు. నాకు 5,600 రూపాయలు వచ్చినాయి. 300 రూపాయలు నేను ఆ రోజు నా కూలి అండి. ఆ రోజు క్యాటరింగ్ బాయ్ కింద అరౌండ్ 6,000 రూపాయలు అండి. ఇంత డబ్బులు వస్తాయా క్యాటరింగ్ చేస్తే? ఏదో అబ్బాయి చెప్పాడు వచ్చాను అనేసి. దాంతో పాటు నేను నా జీవితంలో తినని ఫుడ్ కూడా తిన్నాను. కరువుని, ఆకలిని నేను దగ్గరుండి చూసా.
ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ఫ్రెండ్ ఉంటారు. నాకు ఆకలి దరిద్రం అనేది మంచి ఫ్రెండ్స్ అన్నమాట చిన్నప్పటి నుంచి. నేను ఇక్కడికి వచ్చేసరికి ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చూసి అన్నీ తిన్నాను. ఎలాగో టోకెన్లు ఇచ్చేవారు కాదు కదా, పొద్దున మొత్తం అలా ఉండేవాళ్ళం. అక్కడ క్యాటరింగ్ వెళ్ళడం, అక్కడ తినేయడం, ఎవ్రీ డే అలాగే సాగేదండి. ఏ రైల్వే స్టేషన్ అయితే నన్ను హైదరాబాద్ తీసుకొచ్చిందో అదే రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర అక్కడ ఇక్కడ పడుకునే వాళ్ళం. అంటే ఎన్నేళ్ళు జరిగింది అట్లా? అంటే అలాగా 2-3 years వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడుకోవడం జరిగిందండి. అంటే క్యాటరింగ్ వెళ్ళడం, దొరికితే తినేసి వచ్చి పడుకునే వాళ్ళం, క్యాటరింగ్ దొరకకపోతే పస్తులు పడుకునే వాళ్ళం. ఈ ఫుడ్ డొనేషన్ థాట్ అనేది ఎప్పుడు వచ్చింది? అంటే మీరు 2-3 years గా కంటిన్యూగా క్యాటరింగ్ చేసి? అయితే ఈ సీజన్లు ఉంటాయి కదండి, పెళ్లిళ్ళు, న్యూ ఇయర్ సీజన్, ఇలా సీజన్లు ఉంటాయి కదండి. సిటీలో ఒక పెద్ద ఫంక్షన్ కి వెళ్ళామండి. వెళ్తే చాలా ఫుడ్ మిగిలిందండి. 2000 రకాల ఫుడ్ ఉందండి. ఈ జర్నీలో మేము చాలా రోజులు పస్తులుండి రైల్వే స్టేషన్ దగ్గర పడుకోవడం, బస్ స్టాండ్ దగ్గర పడుకోవడం, ఇవన్నీ చేసేసరికి ఈ ఫుడ్ ని ప్యాక్ చేస్తే వాళ్ళకి పెట్టేసి కదా అని చిన్న ఆలోచన వచ్చిందండి. ఎన్ని ఇయర్స్ కి? అంటే 2012 లో అండి. 2012 క్యాటరింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో. అయితే వస్తే నేను ఏం చేసామంటే మా ఫ్రెండ్స్ అందరిని, క్యాటరింగ్ బాయ్స్ అందరిని పిలిచానండి. పిలిచి మనం ఈ ఫుడ్ ఎవరికైనా ఇచ్చేద్దాము అంటే, కొంతమంది ఏమన్నారంటే నీకే తినడానికి దిక్కులేదు, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చావా అనేసి అన్నారండి. కానీ కొంతమంది నా మాట విన్నారు. ఏం చేసామంటే ఆ ఫుడ్ నా క్యాటరింగ్ ఆ రోజు వచ్చిన ఆ డబ్బులతో నేను ఏం చేశానంటే దగ్గరలో షాప్ దగ్గర క్యారీ బ్యాగ్స్ అన్ని కొన్నానండి. ప్యాక్ చేసామండి. 500-600 ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బేసిక్ గా మనం చాలా మందికి పెట్టుకుంటా వస్తున్నాం. ఒక అబ్బాయికి ఫుడ్ పెట్టామండి. ఆ అబ్బాయి కూడా నాలాగే ఆశలతో సిటీకి వచ్చి ఉంటాడు. మంచి డ్రెస్ ఉంది, అంతా బాగానే ఉందండి. ఫుడ్ ఇవ్వగానే ఫుడ్ ప్యాకెట్ చింపుకొని తిన్నాడండి. అలా 3 ప్యాకెట్లు తిన్నాడండి. నాకు అనిపించింది ఆయన ఫేస్ లో నా ఫేస్ ని నేను చూసుకున్నానండి. ఒక హ్యాపీనెస్, అమ్మాయి సాటిస్ఫాక్షన్ ఉంటది కదా, అది ఆయన ఫేస్ లో చూసానండి. దాంట్లో ఆయన ఆకలితో ఉన్నప్పుడు నా ఫేస్ ని ఆయనలో నాకు కనబడింది. ఆ ఫేస్ ఇంకా అలా ఉండింది. నాకు హ్యాపీనెస్ అనిపించిందండి. ప్రపంచంలో ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వదండి, అన్నం ఒకటి సాటిస్ఫాక్షన్. అంటే అప్పుడు వరకు నా కడుపు నింపుకోవడమే నాకు ఎక్కువ. నాకు ఒక అవకాశం వచ్చింది, నేను క్యాటరింగ్కి వెళ్తే 4 ఆకలి తీర్చొచ్చు అనేసి చిన్న ప్రయత్నం ఆ రోజు ఒకసారి చేసింది. ఆ ప్రయత్నం ఒక ఎడిక్ట్ గా, అలవాటుగా మారిపోయిందండి. ప్రతిసారి క్యాటరింగ్ వెళ్ళడం, 4 డబ్బులు వచ్చాయి, కడుపు నిండా నేను తినేవాడిని, 4గురికి అన్నం పెడతాం అన్న సాటిస్ఫాక్షన్ అలవాటు అయిపోయింది. ఆ ఎడిక్షన్ కోసం పరిగెడతా పోయామండి. అయితే ఫ్రెండ్స్ అనుకుంటా ఉన్నాం అనమాట. ఇదంతా ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే? అంటే 2012లో స్టార్ట్ చేసామండి. అయితే 2013లో దీనికి డోంట్ వేస్ట్ ఫుడ్ అనేసి నామకరణం చేశాం. అంటే మనం కూడా మామూలుగా యూజ్ చేసే పదమే కదండి, డోంట్ వేస్ట్ ఫుడ్ అనేసి. సో ఆ పదాన్నే ముందుకు తీసుకెళ్తూ డోంట్ వేస్ట్ ఫుడ్ అలా స్టార్ట్ అయిందండి. నా ఆకలి కోసం చేసిన ప్రయత్నం. అంటే నేను క్యాటరింగ్ వెళ్తే డబ్బులు వచ్చేస్తాయని వెళ్ళలేదు. ఆ రోజు కనుక నాకు ఫుడ్ దొరకకపోతే ఏ దొంగ అయిపోయేవాడిని చెప్పాలంటే. ఆ క్యాటరింగ్ అబ్బాయి చెప్పకపోయి ఉంటే నేను దొంగ, ఏదో నా దగ్గర ఆప్షన్ లేదు. అప్పటికే 3 రోజులు ఆకలితో ఉన్నాను. రైల్వే ప్లాట్ఫామ్ లో వాటర్ దొరుకుతుంది, ఆ వాటర్ తాగుతున్నాను. దీనమైన పరిస్థితి అండి. ఆ పరిస్థితిలో ఒక అబ్బాయి పిలిచాడు, దాన్ని నేను 4గురికి అన్నం పెట్టే దాని కింద మార్చానండి. సో ఆ తర్వాత నుంచి ఇంకా రెగ్యులర్ గా మీరు ఫుడ్ డొనేట్ చేయడం అట్లా చేశారా? అంటే లేకపోతే క్యాటరింగ్ వెళ్ళినప్పుడే చేసేవాళ్ళ? యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు సీజన్ ఉంటుందండి. పెళ్లిళ్ళ సీజన్ ఒక సీజన్ ఉంటుంది, న్యూ ఇయర్ సీజన్ ఉంటుంది, మళ్ళా శ్రావణ మాసం, కార్తీక, ఇలా ఉంటాయి కదా. ఆ సీజన్లో అయిపోతే మనకు క్యాటరింగ్లు ఉండవు. దారిలో వెళ్తూ అందరూ హోటల్లోనే అడిగాం అనమాట, సార్ మేము ఇలా ఫుడ్ పెడతామండి, ఎవరైనా ఆకలితో ఉన్నారు, మీకు మిగిలిన ఫుడ్ ఉంటే మాకు ఇవ్వండి. ఇది అడుక్కునేలా కొత్త స్టైలా అనేసి మమ్మల్ని చాలా మంది తిట్టారండి. కొంతమంది కొట్టారు కూడా. కొంతమంది ఏమో ఫుడ్ ఇచ్చినా గానీ మా వెనకాల మనుషుల్ని పంపించేవారు అనమాట. ఇదంతా సెట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? అంటే మిమ్మల్ని వాళ్ళు నమ్మటానికి? ఇదంతా నమ్మడానికి 2016 జియో టైం వచ్చేంత వరకు, ఫ్రీ ఇంటర్నెట్ వచ్చేంత వరకు కుదరలేదండి. ఎందుకంటే 4 ఏళ్ళు పట్టిందండి. ఎందుకంటే ఈ టైంలో మేము వెళ్ళడం, క్యాటరింగ్కి వెళ్ళడం, ఎందుకంటే అప్పుడు మాకే స్ట్రగులింగ్ డేస్ కదా, ఎవరు నమ్మేవారు కాదు. ఈ క్యాటరింగ్ బాయ్స్ అంటే ఫుడ్ అమ్మేసుకుంటారా ఇలా చూసేవారు. 2016లో జియో ఎప్పుడైతే ఫ్రీ వచ్చిందో అప్పుడు మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టాం. స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా ఉంటే మేము ఫోటోలు తీసేవాళ్ళం అనమాట. ఫుడ్ ఎవరికైనా పెట్టి ఫోటోలు తీయడం వల్ల అది చూపించేవాళ్ళం హోటల్ వాళ్ళకి. అండి ఫుడ్ ఉందండి, మేము ఇలా ఫుడ్ పెడతా ఉంటాం అంటే కొంతమంది నమ్మి ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ రోజు ఒక్కటితో స్టార్ట్ అయింది, ఇంకా ఎక్కువైంది. 1500 నుంచి 2000 మందికి ఇంకా ఎక్కడ క్యాటరింగ్ అయినా మాకు ఫోన్లు చేస్తున్నారు, మా దగ్గర ఫుడ్ మిగిలింది. నాకు ఇండియన్ యూత్ ఐకాన్ అవార్డు ఇచ్చారండి. అది ఇచ్చేసరికి ట్రస్ట్ పెరిగింది.
సన్ ఆఫ్ సాయిల్ అవార్డు ఇచ్చారండి శాంసంగ్ సిజే గ్రూప్ ఆఫ్ కంపెనీ. అది ఇంకా మాకు మోటివేషన్ ఇచ్చింది అనమాట. మోటివేషన్ ఇస్తే ఈలోగా 2020లో కోవిడ్ వచ్చింది. నేను జీవితంలో అంత ఎక్కువ సర్వీస్ ఎప్పుడు చేసి ఉండండి కోవిడ్ టైంలో. డోనార్స్ ఉన్నారా, ఫుడ్ పెడతామంటే అలా ఒక్కొక్కరు కలిసి రోజుకి 20,000 మందికి ఫుడ్ పెట్టేవాడిని. మెయిన్ టార్గెట్ పీపుల్ ఎవరు ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర పంపిణీ చేశారు, ఆ తర్వాత ఎట్లా మీరు లొకేషన్స్ చూస్ చేసుకున్నారు? అంటే యాక్చువల్లీ అండి మేము ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరంటే వాళ్ళకి ఫుడ్ పెట్టేసేవాళ్ళం అండి. ఇప్పుడు మనం ఫుడ్ ఎలా పెడుతున్నాం అంటే 4 కేటగిరీస్ అండి. ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ బయట అండి, గవర్నమెంట్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, అలాంటి హాస్పిటల్ అండి. 2 ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఏరియాస్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అయ్యండి, లేకపోతే స్లమ్ అండి. ఈ 4 ఏరియాలో పెడతానండి. మళ్ళీ రోడ్ సైడ్ వాళ్ళకి ఫుడ్ పెట్టనండి. రోడ్ సైడ్ బెగ్గర్స్ కానీ వాళ్ళకి బెగ్గర్స్ ని ప్రమోట్ చేయనండి. ఇచ్చిన వాళ్ళు డోనర్స్ ఉంటారా లేకపోతే డిఫరెంట్ గా మారుతుంటారా? ఎవ్రీడే ఎట్లా ఉంటది ఏంటండి హైదరాబాద్ జనాభా 1,20,00,000 అనుకుంటాండి. ప్రతి ఇంట్లో ఏదో ఫంక్షన్ అండి. ప్రతి ఇంట్లో అప్పుడు మీ ఇంట్లో బర్త్డే కావచ్చు, ఒకరింట్లో ఏదో కావచ్చు, ఒకరింట్లో పెళ్లి కావచ్చు, ఏదో ఒక అకేషన్, నలుగురు కలిసి ఏదో పార్టీ అండి. ఫుడ్ కనుక కలెక్ట్ చేసి పెట్టగలిగితే సగం హైదరాబాద్కి ఫుడ్ పెట్టచ్చండి. అంత ఫుడ్ మిగిలిద్ది. ఎక్కడి వరకు వెళ్ళిందంటే ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడే విధంగా వెళ్ళిందండి. ఎవ్రీడే ఒక్క రోజు కూడా లీవ్ లేకుండా ఎవ్రీడే పంచుతున్నా అంటే ఎన్నేళ్ల నుంచి కంటిన్యూస్ గా జరిగింది, ఒక్క డే కూడా గ్యాప్ లేకుండా? 2016 నుంచి రెగ్యులర్ గా అండి. రెగ్యులర్ గా. అంతకుముందు అంటే మేము క్యాటరింగ్ అదే అయ్యేది, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది. ఒక 2 ఏళ్ళు తర్వాత 2016 నుంచి అనుకోండి ఇంకా కంటిన్యూస్. ఇప్పుడు కూడా మాకు కాల్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఆన్లైన్ లో మా నెంబర్ అయిపోయింది. మేము ఫుడ్ పెట్టడానికి బయట మిగతా వాళ్ళు ఫుడ్ పెట్టడానికి చాలా తేడా ఉందండి. వాళ్ళ ఫంక్షన్ లో ఫుడ్ ఇచ్చారు, ఇమీడియట్లీ వచ్చి మీరు ఇచ్చేస్తున్నారు కదా అని నేను తీసేసుకోనండి. ఏంటంటే ఫస్ట్ మా టీం మొత్తం ఫుడ్ క్వాలిటీ చెక్ చేస్తామండి. మా టీం మొత్తం ఫుడ్ టేస్ట్ చేస్తామండి, బాగుందా లేదా, ఏ ఫుడ్ ఎంతసేపు ఉంటుంది, చేసిన తర్వాతే ఫుడ్ ప్యాకింగ్ లోకి వెళ్తుందండి. ప్యాకింగ్ కూడా మేము ఎలాగంటే ఫ్రీజింగ్ చేయమండి. ఇప్పుడు వచ్చేసిన ఫుడ్ వచ్చేసి మేము ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ రోజు ఇవ్వడాలి అలా ఉండవండి. రైల్వే స్టేషన్ ఉందా, బస్ స్టేషన్ ఉందా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా, ఏముందని చూస్తామండి, స్లమ్ ఉందా అని చూస్తామండి. వచ్చిన ప్లేస్ నుంచి 5 కిలోమీటర్ల రేడియస్ లో ఏది ఉంటే అక్కడికి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇమీడియట్లీ వెళ్ళిపోతాం. ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఖాళీ చేతులతో వెళ్ళిపోతామండి. ఈ ప్రాసెస్ లో అంటే ఇప్పుడు మీరు డైలీ చేస్తుంటారు కాబట్టి రెగ్యులర్ గా అంటే యాక్టివ్ వాలంటీర్స్ ఎంతమంది ఉంటారు? ఇప్పుడు అందరూ రారు కదా ఎవ్రీడే, సో ఎట్లా ఉంటుంది మీ ప్రాసెస్? అంటే మీ దగ్గర ఇంటర్నల్ గా ఎట్లా జరుగుతుంటది? ఇప్పుడు పని చేసే వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు టైం ఇవ్వలేరండి. ఎంతవరకు ఏంటంటే స్టూడెంట్ కి టైం ఉంటుంది. సో మేము ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు మాతో పాటు వాలంటీర్ చేసినందుకు వాళ్ళకి ట్రైన్ చేస్తాం. ఫుడ్ ఎలా వస్తుంది, ఎలా ప్యాక్ చేయాలి, మనం ఎక్కడ ఇస్తున్నాం, వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ ట్రైన్ చేస్తామండి. ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళు మాతో సర్వీస్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తామండి. ఇప్పుడు NSS NCC ఎలా సర్టిఫికేటో మేము కూడా డోంట్ వేస్ట్ ఫుడ్ నుంచి సర్టిఫికేట్ ఇస్తామండి. సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళ కెరీర్ కూడా ఉపయోగపడతాయి. మా దాంట్లో వచ్చిన తర్వాత మేము వాలంటీర్ సర్వీస్ చేయించుకుని వదిలేమండి. మా టీంలో ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు, కౌన్సిలింగ్ కావాలి, కెరీర్ పరంగా కౌన్సిలింగ్ కావాలి, కౌన్సిలింగ్ ఇస్తామండి. ఏదైనా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి వాళ్ళకి ఇంటర్వ్యూలకు పంపిస్తాం. జాబ్ పెట్టడానికి ఏమేమి ఎలా కావాలి అవి కూడా చేస్తామండి. కంప్లీట్ ఎవ్రీడే చేసినంటే ఎవ్రీడే మానిటరింగ్ అనేది ఉండాలి. ఈ వాలంటీర్స్ వర్కర్స్ అంటే ఇక్కడ ఉంది, ఈ ప్లేస్ లో ఉంది అనేది మీరు చెప్తుంటారు. ఇది కాకుండా మీరు ఏం చేస్తుంటారు అంటే జాబ్ ఏమైనా చేస్తున్నారా? మీ యాక్చువల్లీ అందరు కడుపు నింపడానికి డోంట్ వేస్ట్ ఫుడ్ స్థాపించామండి. నా కడుపు నింపడానికి నేను వేరే ఆర్గనైజేషన్ లో, ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేస్తానండి. నా కడుపు నింపుకోవడానికి అండి. డోంట్ వేస్ట్ ఫుడ్ ఏమో అందరు కడుపు నింపడానికి అండి. సో మీ రికగ్నిషన్ వచ్చిందా అంటే లైక్ ఎక్కడి నుంచి అయినా ఫెలిసిటేషన్ రావడం కానీ? ఎందుకంటే మన్ కీ బాత్ లో వచ్చిన అది గొప్ప విషయం. ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి నార్త్ ఇండియా ఆర్టికల్స్, ఇంటర్నేషనల్ ఆర్టికల్స్, ANI వాళ్ళు న్యూస్ చేస్తున్నారు. తెలుగులో చాలా తక్కువ అండి, గుర్తించలేదేమో, అంటే వాళ్ళ కళ్ళల్లో నేను పడలేదేమో, బట్ తెలుసు గుర్తించేవారేమో. కేవలం హైదరాబాద్ లో నిన్నా లేకపోతే ఎక్కడెక్కడ ఈ ఫుడ్ డొనేషన్ అనేది? యాక్చువల్లీ అండి మేము ఇది మనిషికి కడుపు ఉన్నంత వరకు ఆకలి ఉందండి. ఈ కడుపు లేకపోతే ఏ సమస్య లేదు, ఆకలే లేదు. ఇది మన హైదరాబాద్కే ఆకలి అనేది పరిమితం కాదు కదండి. ప్రతి చోట ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఆకలి ప్రతి చోట ఉంది. అయితే దాన్ని ఢిల్లీకి స్ప్రెడ్ చేసాం. రోహ్తక్లో జరుగుతుంది, డెహ్రాడూన్లో జరుగుతుంది, జంషెడ్పూర్లో జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది, ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది, చెన్నైలో స్టార్ట్ చేయబోతున్నాం,
బెంగళూరులో స్టార్ట్ చేయబోతున్నామండి. అలాగా ఇండియా మొత్తం స్ప్రెడ్ చేద్దామని ఒక ప్రాజెక్ట్ రెడీ చేసామండి. ఓన్లీ హైదరాబాద్ లో ఫుడ్ డొనేషనా లేకపోతే మీరు వేరే వేరే ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు అక్కడనా? కాదండి, హైదరాబాద్ లో చేసేది 2000 పైన అండి. అంటే హైదరాబాద్ లో రోజుకి 1500 నుంచి 2000 వరకు చేస్తున్నాం. పెళ్లిళ్ళ సీజన్ వస్తే 5000 10,000 మందికి కూడా చేస్తామండి. కాన్స్టెంట్ 2000 వరకు ఆగిపోలేదు, మేము ఎక్కువ చేస్తున్నాం. రోజుకి 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు అండి. కొన్ని చోట్ల 3 అలా అవ్వచ్చు అండి. కొన్ని చోట్ల వేస్ట్ అవ్వకూడదు అనేసి ఇలా స్టార్ట్ చేసిందే డోంట్ వేస్ట్ ఫుడ్ అండి. ఆ రోజు ఒకటే ఆకలి, ఈ రోజు ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాం. మా దగ్గర అరౌండ్ 200 మందికి రెగ్యులర్ వాలంటీర్స్ ఉంటారండి, స్టూడెంట్స్. అది కాకుండా 3000 మంది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. అంటే వీకెండ్స్ లో వచ్చి సర్వీస్ చేద్దాం అనుకునే వాళ్ళు అంతమంది అండి. అది కాకుండా ఆల్మోస్ట్ అటు ఇటు కాకుండా ఒక 10,000 మంది ఉంటారండి. మీరు చేసిన సేవకు గాను నేషనల్ లెవెల్లోనే మీకు రికగ్నిషన్ వచ్చింది. లైక్ మన్ కీ బాత్ లో 2 సార్లు రావడం, ఆ బుక్ లో కూడా ఒక పేరా ఉండడము. సో దీంతో పాటు ఇంకా ఎట్లా అంటే బాలయ్య బాబు షో కూడా మీరు చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు. సో ఏంటి మీ గుర్తింపు ఎట్లా, అంటే ఏ దాంట్లో వచ్చిందో కొంచెం చెప్పండి. యాక్చువల్లీ అండి, మోడీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడారు, చాలా సంతోషం అనిపించింది అండి. ఆనంద్ మహేంద్రరావు గారు మాట్లాడారు, ఎరిక్ సోలహిమ్ గారు ఆయన మాట్లాడారు. దుబాయ్ లో ఖలీజ్ టైమ్స్ పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో మెయిన్ ఎడిషన్ లో నా గురించి ఆర్టికల్ వచ్చిందండి. మనం చేసే సర్వీసుల గురించి వచ్చిందండి. అది కాకుండా పెద్ద పెద్ద వెబ్సైట్స్ మా గురించి స్టోరీ చేసినాయండి. అండ్ బాలయ్య బాబు అన్స్టాపుల్ షోలో నన్ను కూడా వన్ ఆఫ్ ద గెస్ట్ కింద పిలిచారండి. అండ్ సుమా గారు ఆల్ ఈజ్ వెల్ షోలో కూడా మా గురించి, మా సర్వీస్ గురించి ప్రస్తావించడం జరిగిందండి. ఇవన్నీ చూస్తే మాకు ఎలా ఉందంటే ఇంకా బాధ్యత పెరిగింది. ఒక మాట అన్నారు, అన్నపూర్ణగా ఉండే భారతదేశంలో ఆకలి చావులు ఉండొద్దు, అదే మా ఎన్జిఓ లక్ష్యం అని అంటున్నారు. సో ఇది ఇట్లానే కంటిన్యూ అవడానికి మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి? అంటే ప్లాన్స్ ఇంకా కొత్తగా ఇనిషియేట్ చేసేటివి ఏమన్నా? మేము దీనికోసం ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నామండి. అంటే చెప్పాలంటే సామాజిక సేవ అనేది మల్లేశ్వరరావుదో, వినిల్ రెడ్డిదో, జతిన్దో, నవీన్దో కాదండి. మా టీంది, డోంట్ వేస్ట్ ఫుడ్ది, మాతో వచ్చే జాయిన్ అయ్యే వాలంటీర్స్ కాదండి, ప్రతి ఒక్కరిదండి. ఆకలి ప్రతి ఒక్కరికి వస్తుందండి. ప్రతి ఒక్కరు భారతదేశంలో ఆకలి లేకుండా ఉండాలంటే మన ఇంట్లో మిగిలిన అన్నం ఉందండి, మన ఇంటి పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, ఆకలితో తీసుకెళ్లి ఇచ్చండి, ఆకలి తీరిపోద్ది. భారతదేశంలో అలా ప్రతి ఒక్కరు కనుక చేయగలిగితే భారతదేశంలో ఆకలి చావులే ఉండవండి. మా ప్రాజెక్ట్ కూడా అలాంటిదండి. మేము ఒక ప్రాజెక్ట్ రెడీ చేసాం. ఆ ప్రాజెక్ట్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే భారతదేశంలో ఆకలి శాతం అంటే కొన్ని కోట్ల మంది, 15% అని చెప్తున్నా, 142 కోట్లు ఉన్న భారతదేశంలో 15% మందికి ఆకలి తీర్చగలిగే ప్రాజెక్ట్ మా దగ్గర ఉందండి. అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశమే కాదు ఇతర దేశాలకు కూడా మనం ఆకలి లేని దేశం కింద మార్చొచ్చండి. ఓకే, అంటే మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే మీరు ఏమనుకుంటున్నారు, అంటే ఏం కోరుకుంటున్నారు? ఎవరి నుంచి సపోర్ట్ వస్తే మీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కానీ ఇది కానీ జరుగుతుంది అనుకుంటున్నారు? గవర్నమెంట్ కనుక దీన్ని ఇన్సెంటివ్ తీసుకుని ఏమైనా గ్రాంట్ కనుక ఇచ్చింది అనుకో, దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తామండి. అది ఇంప్లిమెంట్ చేయడం వరకు పేపర్లోనే ఉండదండి. మేము అనుకున్నాం, ఆ రోజు నా ఒక్కడితో స్టార్ట్ అయిందండి డోంట్ వేస్ట్ ఫుడ్. ఒక్కడితో స్టార్ట్ అయింది, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇంత మార్పు తీసుకురాగలిగాం. ఇంత మార్పుని మాకు గనక ఎవరైనా మాకు బ్యాక్ ఎండ్ లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ సపోర్ట్ చేయగలిగితే ఐఎమ్ షూర్ మేము రిజల్ట్ చేసి చూపిస్తాం. పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ లోనే చేద్దామండి, మనం ఎంతవరకు అవుతుందో. దెన్ మీరు చూడండి, హైదరాబాద్ ఆకలి లేని సిటీ కింద తయారు చేసే బాధ్యత మాదండి. మాతో ఒకసారి వచ్చి చూడండి, మాతో ఫ్రెండ్షిప్ చాలా బాగుంటదండి. బీద పరిస్థితి నుంచి ఒక్క పూట భోజనం కూడా చేయలేని పరిస్థితి నుంచి వచ్చి ఇంత పెద్దగా మీరు ఇంతమంది వేల మందికి మీరు ఫుడ్ పెడుతున్నారు. యూత్ కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇంకోటి, మీ లైఫ్ లో అంటే అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు కంపేర్ చేసుకుంటే మారాయా మీ లైఫ్ లో? చేంజెస్ అనేవి జరిగాయి? నేను నా గురించి ఒక లైన్ రాసుకున్నానండి. ఏంటంటే, మా అమ్మ అన్నపూర్ణాదేవికి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? అమ్మ ఆకలి అని మా అమ్మని బతిమాలుకునేవాడిని. మా అమ్మ కనికరించేది కాదు. ఒకప్పుడు తర్వాత మా అమ్మ నా మీద జాలి కలిగి నా మీద వరాలు ఇవ్వడం మొదలు పెట్టింది. నా ఆకలే కాదు, చాలా మంది ఆకలి తీర్చి అన్నదాతం చేసింది. అదే అండి నా లైఫ్. ఒకప్పుడు పూటకి లేని మల్లేశ్వరరావు ఈ రోజు హైదరాబాద్ లో ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. ఒకప్పుడు హైదరాబాద్ లో ఎవరో తెలియదు, ఎవరు లేరు. ఇప్పుడు హైదరాబాద్ చాలా మందికి నేను బంధువుని. ప్రతి ఇంటికి నా తరం ఏంటి, నా తరతరాలు నా పిల్లలు కూడా తినగలిగేంత ఫుడ్ ఉంది. ప్రతి ఇంటికి బంధువుని. ఒకప్పుడు చుట్టం కూడా లేడు అనేది ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రతి ఇంటికి చుట్టం అయ్యాను. నలుగురికి అన్నం పెడుతున్నాను. నాతో నలుగురు ఉన్నారు. మార్పు వచ్చింది కదండి. ప్రయత్నం చెయ్యాలండి, చేస్తే మార్పు వస్తుంది. ప్రయత్నం చేయకుండా పేపర్లో లెక్కలు వేసుకుంటా ఉంటే అసలు కాదండి. నాలాగా 1000కి 2000 మందికి మా టీంలో మీకు పెట్టకపోవచ్చు. మీ ఇంట్లో మిగిలిన అన్నం తీసుకెళ్లి రోడ్డు మీద ఎవరైనా ఆకలితుంటే వాళ్ళకి పెట్టండి. అది కూడా సేవ అండి. ఒక రొట్టె మిగిలితే
ఆ రొట్టె తీసుకెళ్ళి పక్కన ఉండి పెట్టండి, ఆకలి తీరిపోద్ది. తర్వాత మీరు ఫీల్ చేసే ఫీల్ ఉంటే చాలా బాగుంటుందండి. వెరీ వెరీ ఇన్స్పైరింగ్. ఇంకా మీరు మరెన్నో సాధించాలి గవర్నమెంట్ సపోర్ట్ తోని. మీరు అనుకున్న ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్తే. సో ఇది మల్లేశ్వర గారు చెప్తున్న విషయాలు. అంటే పట్టుమని 30 ఏళ్ళు కూడా లేవు, కానీ తన ఆకలి కష్టం నుంచి తను నేర్చుకొని తనలాంటి వారి ఎందరికో భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. సో ఆ ఆలోచన నుంచే వచ్చింది ఈ డోంట్ వేస్ట్ ఫుడ్ ఎన్జిఓ. దీని ద్వారా వేల మందికి భోజనం పెడుతూ ఎంతో మంది కడుపులు నింపుతున్నారు. ఈ చిన్న వయసులోనే ఇంత సాధించిన మల్లేశ్వర రావు గారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేంద్రతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.